శ్రీ గురుభ్యో నమః. వినాలక్ష్మి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. దశమహావిద్యలలో ఇంకొక అతి శక్తివంతమైనటువంటి స్వరూపము తార. ఈ తారా అమ్మవారు చాలా కాంతివంతమైనటువంటి స్వరూపము. అలాగే ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో ఆ యొక్క సాధకుల పట్ల చాలా ప్రేమమయంగా ప్రేమ స్వరూపిణిగా ఉంటారు. అదేవిధంగా అటువంటి సాధకుల్ని ఎవరైనా కూడా ఇబ్బంది పెడుతూ ఉన్నా, వాళ్ళకి ఏదైనా కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా మాత్రం అవి తీర్చడంలో చాలా ఉగ్ర రూపం కూడా ఎత్తుతూ ఉంటారు. అతి ఉగ్రమైనటువంటి ఆకారం కూడా పొందుతారనమాట ఈ యొక్క తారా అమ్మవారు. అయితే ఇప్పుడు ఈ యొక్క తారా మంత్రం యొక్క సాధన కేవలం ఒక్క రోజు మీరు కూర్చుని చేస్తే చాలు. ఏ కోరికైనా కూడా మీరు తప్పకుండా నెరవేర్చుకోగలుగుతారు. కేవలం ఒక్క రోజు దీని యొక్క చేస్తే చాలు. అంటే ఆర్థికంగా కావచ్చు, డబ్బులు రావడానికి కావచ్చు, మీకు ఎవరి దగ్గరైనా కూడా డబ్బులు ఉండిపోతే అవి మళ్ళీ తిరిగి రాబట్టుకోవడానికి కావచ్చు, శత్రువుల నుంచి విజయాన్ని పొందడానికి కావచ్చు, శత్రువుల నుంచి మిమ్మల్ని మీరు సంరక్షించుకోవడానికి కావచ్చు, అలాగే మీరు ప్రేమించినటువంటి వ్యక్తో లేకపోతే మీరు కోరుకున్నటువంటి వ్యక్తో మీ దగ్గరికి దరి చేరటానికి కోసం కావచ్చు, ఇటువంటివి ఎటువంటి కోరికైనా కూడా కేవలం ఒక్కరోజు సాధనతో మీరు తప్పకుండా వీటిని నెరవేర్చుకోగలుగుతారు. అయితే ఇంత సులభంగా ఇంత అతి శక్తివంతమైనటువంటి సాధన తారామ్మవారు చాలా తరచుగా చాలా తొందరగా ఆయన చేస్తున్నటువంటి సాధకుడిని కానీ ఆ యొక్క భక్తుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని అనుగ్రహించడం అనేటువంటిది జరుగుతుంది. చాలా సులభంగా చాలా తొందరగా ఈమె స్పందిస్తుంది అనమాట ఈ యొక్క తారామ్మవారు. ఇక ఈ యొక్క సాధన ఏమిటది, ఏ విధంగా చేయాలి అనబడేటువంటి విషయం గురించి మనం మాట్లాడుకుందాం. అయితే ఏదైనా కూడా శుక్రవారం నాడు మొదలు పెట్టండి ఈ యొక్క సాధనని. శుక్రవారం నాడు ఏం చేస్తారు అంటే చక్కటి తలస్నానం చేయండి, శుభ్రమైనటువంటి బట్టలు కట్టుకోండి, ఎరుపు రంగు దుస్తులు కట్టుకున్నట్లయితే మరీ మంచిది. ఎరుపు రంగు గల దుస్తులు కట్టుకోండి. ఆడవాళ్ళైనా చేయొచ్చు, మగవాళ్ళైనా కూడా చేయొచ్చు ఈ యొక్క సాధనని. ఎరుపు రంగు దుస్తులు కట్టుకోండి. అయితే మీ యొక్క పూజా మందిరంలో ఒక చక్కటి ఆసనం అనేటువంటిది వేసుకోండి. ఆ యొక్క ఆసనము కూడా ఎరుపు రంగు గలదై ఉండాలి. ఒకవేళ ఆ విధంగా లేకపోతే ఆసనం వేసుకుని దానిపైన ఎరుపు రంగు యొక్క తువాలు కావచ్చు, గుడ్డ కావచ్చు, ఏదైనా కూడా వేసుకుని దాని మీద కూర్చోవచ్చు. అయితే జపం కొరకై ఏదైనా కూడా ఎరుపు రంగు యొక్క మాలనే వాడాలి. ఒకవేళ లేకపోతే రుద్రాక్ష మాలను వాడవచ్చు ఈ యొక్క జపమాలకి. అయితే ఈ విధంగా చేసుకున్న తర్వాత చక్కగా ఒక పాత్ర, ఒక ప్లేట్ అనేటువంటిది పెట్టుకోండి. కేవలం పూజకి దేవుడికి మాత్రమే వాడేటువంటి ఏదైనా కూడా ఒక పాత్ర, ఒక ప్లేట్ అనేది పెట్టుకోండి. దాని మీద స్వస్తిక్ చిహ్నం అనేటువంటిది గీయండి పసుపుతోని. స్వస్తిక్ చిహ్నం గీసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు, ఆ యొక్క పాత్ర మీదన ఓం శ్రీ తారాయై నమః అని చెప్పి రాయాలన్నమాట. మరి ఏ విధంగా దాని మీద రాస్తాము అంటే ఏదైనా కూడా ఒక భోజపత్ర తీసుకోవచ్చు, లేకపోతే ఒక తెలుపు రంగు యొక్క కాగితం తీసుకోవచ్చు. తెలుపు రంగు యొక్క కాగితం తీసుకోవచ్చు. దాని మీద ఎరుపు రంగు రెడ్ కలర్ వాడి ఓం శ్రీ తారాయే నమః అని చెప్పి రాసి భోజపత్రం మీద కానీ తెల్ల కాగితం మీద కానీ ఆ యొక్క స్వస్తిక్ చిహ్నం మీద పెడతారు. ఇంకొక ఆప్షన్ ఉంది. ఈ తారా అమ్మవారు ఏ విధంగా ఉంటారో ఆ యొక్క రూపం గల యొక్క ఫోటోని మీరు నెట్ షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు. తెచ్చుకొని ఆ స్వస్తిక్ చిహ్నం మీద తారా అమ్మవారి యొక్క చిత్రం ఫోటోని పెట్టవచ్చు. ఆ విధంగా పెట్టి అప్పుడు మీరు చక్కగా కూర్చున్న తర్వాత ఏం చేస్తారు, కాస్త అక్షతలు వేయండి, కాస్త పసుపు కుంకుమ వేయండి, ఒక అగరబత్తి వెలిగించండి, నైవేద్యంగా పాలు పెట్టాలి. మీకు నచ్చి వచ్చినటువంటి కాదు, పాలు పెట్టచ్చు. పాలతో తయారు చేయబడిన పాయసం కానీ పరవన్నం కూడా వండి పెట్టచ్చు. ఈ విధంగా నైవేద్యంగా పెట్టండి. చక్కగా ఆరతించుకోండి, నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకున్న తర్వాత నేను చెప్పబోయేటువంటి మంత్రం ఏదైతే ఉంటుందో ఆ యొక్క తారాదేవి యొక్క మంత్రమని ఒక 108 సార్లు స్మరించండి. 108 సార్లు స్మరించిన తరువాత చేతిలోకి కాస్త అక్షతలు తీసుకోండి, కొంచెం నీళ్లు వేసుకోండి. అక్షతలో నీళ్లు వేసుకుని అమ్మ నా సంకల్పం ఇది, నా యొక్క కోరిక ఇది అంటే పలానా ఒక వ్యక్తిని రాబట్టాలనో, లేకపోతే మీ యొక్క ఆర్థిక సమస్యలు తీరాలనో, లేకపోతే శత్రువులు నశించాలి, శత్రువుల నుంచి మీకు ఉండిపోయినటువంటి డబ్బులు రావాలనో, మీ యొక్క కోరిక ఏది ఉన్నా సరే, మీ యొక్క పరిస్థితి ఏదైనా సరే అది అమ్మవారికి చక్కగా వివరించి దానికోసమే నేను చేస్తున్నాను కాబట్టి నన్ను అనుగ్రహించు, నన్ను ఆశీర్వదించు, అది నెరవేరేట్టుగా చెయ్యు అని చెప్పి ఆ చేతిలో ఉన్నటువంటి నక్షత్రాల నీళ్ళని ఆ యొక్క చిత్రపటం ఏదైతే పెట్టుకున్నారో లేకపోతే ఆ యొక్క నామం రాసుకుని ఉంచుకున్నాక దాని మీద ధార పోసేస్తారు. ధార పోసేసిన తరువాత అప్పుడు మీరు సంకల్పించుకున్నారనమాట. తర్వాత అలా ధార పోసిన తర్వాత అప్పుడు మంత్ర జపం అనేటువంటిది మళ్ళీ ప్రారంభించాలి. ఎన్నిసార్లు చేయాలి? 20 మాలలు చేయాలి. ఒక మాల 108, అలాగా 20 మాలలు చేయాలి.
ఈ రోజు ఒక 500 చేసాము, ఈ రోజు ఒక 1000 చేసాము, మళ్ళీ మన్నాడు చేస్తామంటే కుదరదు. ఇది ఒకసారి కూర్చున్న తర్వాత సంకల్పించుకుంటారు కదా, నా యొక్క కోరిక తీర్చు అని చెప్పి కూర్చుని ప్రారంభించిన తర్వాత మళ్ళీ లేవకుండా ఆపకుండా 20 మాలలు పూర్తి చేసే మీరు లేవాలి. ఒక్కసారి చేసేటువంటి సాధన ఇది. ఖచ్చితంగా ఆకుండా 20 మాలలు పూర్తి చేస్తారు, అంటే 2000 పైగా వస్తుందన్నమాట. ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చేస్తారు. చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ అక్షతలో నీళ్లు తీసుకుని అమ్మ నాయకు మళ్ళీ మీరు ఏదైతే కోరుకున్నారో అదే విన్నపం మళ్ళీ అమ్మవారికి చెప్పుకొని ఇది నెరవేరేటట్టుగా చూడమ్మా, అందుకోసమై నేను నీకు ఈ యొక్క జపం అనేటువంటిది చేశాము అని చెప్పి మళ్ళీ అక్షతలో నీళ్లు దారి విడిచిపెట్టేసిన తర్వాత ఇది ఒకవేళ మీరు ఉదయం చేశారా, సాయంత్రం చేశారా, మధ్యాహ్నం చేశారా, రాత్రి చేశారా అనేటువంటిది సంబంధం లేదు. ఏ సమయంలోనైనా మీకు అనుకూలమైనటువంటి సమయంలో అంతసేపు పాటు మీరు కూర్చుని చెయ్యగలుగుతారు. ఎటువంటి ఉద్దేశాలతోనో లేకపోతే పనులతోనో లేవాల్సిన పరిస్థితి రాదు, వెళ్ళవలసిన పరిస్థితి రాదు అనుకునేటువంటి సమయాన్ని కేటాయించుకొని చేసుకోండి. అయితే ఈ విధంగా చేసిన తర్వాత దీని మరుసటి రోజు అంటే శనివారం నాడు ఒక 11 మంది కన్య అమ్మాయిలకి చక్కగా మీకు తోచినటువంటి భోజనం చేయడానికి దక్షిణ రూపాన్ని ఇవ్వచ్చు, లేకపోతే కూర్చోబెట్టి భోజనం పెట్టి అంత కొంత దక్షిణం అనేటువంటిది ఇవ్వచ్చు. ఈ విధంగా చేయండి. మీరు ఎందుకోసమైతే చేశారో 1 నెల రోజుల లోపు అది ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది తారామంత్రము. అయితే ఇక మంత్రం ఏమిటో నేను వివరిస్తున్నాను, శ్రద్ధగా అయితే వినండి. ఐం ఓం హ్రీం క్రీం హూం ఫట్. ఐం ఓం హ్రీం క్రీం హూం ఫట్. ఇది ఆ యొక్క మంత్రము. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణమస్తు.